నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపడుతున్న మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందంటూ వెల్లడి కార్తీక మాసం రెండవ సోమవారం కావడంతో శివక్షేత్రాల్లో పోటెత్తిన భక్తులు రానున్న కార్తీక పౌర్ణమి నాడు విశేష పూజా కార్యక్రమాలు అభిషేకాలు జరుగుతాయని వెల్లడించిన అర్చకులు ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని కోరిన ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాదరావు రానున్న పండుగల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు తప్పకుండా వాహనదారులు పాటించాలని కోరిన ఎస్ఐ కార్తీక మాసం సందర్భంగా రెండవ సోమవారం కావడంతో నేడు శివక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో కార్తీక దీపాలను వెలిగించి వారి యొక్క మొక్కులను తెచ్చుకోవడం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా ఉదయకాలం నుండి శివలింగాలకు విశేష అభిషేకాలు అర్చనలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు. రాబోయే కార్తీక పౌర్ణమి నాడు విశేష పూజా కార్యక్రమాలను అర్చనలను నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అర్చకులు కోరటం జరిగింది. श्रीगुरुभ्यो नमः हरिः ओं वन्दे विश्वाधिकं शान्तमनादिनिधनं शिवं सकलं निष्कलङ्कं च शक्तिज्ञानक्रियात्मकं गुरोन् परान् परान् नत्वा गुरुवंशक्रमोदितान् श्रीसदाशिवमनन्तं च श्रीकण्ठं पुनरम्भिकं गुहं विष्णुं च दातारं स्मरेन् सप्तगुरून् क्रमातु श्रीसदाशिवादिसप्तगुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं మన గుడివాడ పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత గౌరీ శంకర స్వామి వారి యొక్క దేవస్థానమునందు కార్తీక మాసాన్ని పురస్కరించుని ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటలకు స్వామివారికి విశేష ద్రవ్యాలతోటి 11 ద్రవ్యాలతోటి ప్రతిరోజు ఉదయం 4 గంటలకు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం ప్రతిరోజు కూడా మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. అదేవిధంగా రేపు శుక్రవారం పౌర్ణమిని పురస్కరించుకుని మన దేవాలయం నందు జ్వాలాతోరణము కార్యక్రమం జరపబడుచున్నది. రేపు మంగళవారం ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 19వ తారీఖు మంగళవారం రోజు ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుని స్వామివారి యొక్క జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పుష్పాలు పత్రాలతోటి పుష్పాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా 27వ తారీఖు స్వామివారికి విశేషంగా లక్ష బిల్వార్చన, 29వ తారీఖు మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి సహస్రలింగార్చన, సామూహిక కుంకుమార్చనలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతున్నారు. మన ఆలయ ఈవో గారు అయినటువంటి వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్తీక మాసం అంతా కూడా చాలా దేదీప్యమానంగా స్వామివారికి సేవా కార్యక్రమాలు జరపబడుచున్నవి. గుడివాడ పట్టణంలో ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం గుడివాడ పట్టణ పురపాలక సంఘ కార్యాలయంలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. స్థానికంగా ఉన్న సమస్యలను లిఖితపూర్వకంగా తమ వద్దకు తీసుకొస్తే వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, మంచినీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య, ఇతర సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు.
గుడివాడ నగర ప్రజలకు విజ్ఞప్తి. ప్రతి సోమవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనేది ప్రతి సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 1:30 వరకు జరుగుతుంది. కావున గుడివాడ పట్టణ ప్రజలు ఎవరైనా తమకు ఏమైనా సమస్యలు ఉంటే కమిషనర్ గారిని ప్రత్యేకంగా కలిసి మీ సమస్యలను వినియోగించుకొని దానికి పరిష్కారాలు పొందవచ్చు. ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ప్రతిరోజు ట్రాఫిక్ అంతరాయం విపరీతంగా ఉండటంతో ట్రాఫిక్ నియంత్రణ కొరకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని గుడివాడ ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. రానున్న రోజులు పండుగ రోజులు కావడంతో అధిక జనాభా ప్రతిరోజు గుడివాడ వచ్చే అవకాశం ఉంటుందని, కావున ట్రాఫిక్ ఆంక్షలు తోచా తప్పకుండా ప్రతి ఒక్క వాహనదారుడు పాటించాలని ఆయన సూచించడం జరిగింది. అదేవిధంగా 2 వీలర్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్లు ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ ను అధిగమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించడం జరిగింది. సార్ నమస్కారం అండి. కృష్ణా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ ఆర్ గంగాధర్రావు గారి ఆదేశానుసారం గుడివాడలో జరిగేటటువంటి ట్రాఫిక్ గురించి కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలు పాటించాలని మా అధికారి మాకు తెలియపరిచినందున మొదటిగా ఈ భీమవరం రైల్వే గేటు అండ్ నలంద స్కూల్ దగ్గర ఉన్నటువంటి రైల్వే గేట్ల వల్ల ఎక్కువ హెవీ ట్రాఫిక్ వస్తుండటం వలన దీనికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని అవలంబించి ఈ ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించాలని మీడియా మిత్రుల ద్వారా గుడివాడ ప్రజానీకానికి మొదటిగా తెలియపరుస్తున్నామండి. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ వయా గుడివాడ మీదుగా ఇటు విజయవాడ వరకు ఇటు బందరు వరకు కూడా వెళ్ళే సందర్భాలు ఉన్నందువల్ల ఎక్కువగా ట్రాఫిక్ వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గేట్లు పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు పాటిస్తున్నటువంటి విధానాన్ని పాటించి పోలీసు వారికి సహకరించాలని, ఈ రాబోయే పండుగ రోజుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ప్రజలు కొన్ని వ్యాపార లావాదేవీల ద్వారా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి కొనుగోలు నిమిత్తం ఎక్కువ జనం వస్తూ ఉంటారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మేము అవలంబించే ఈ ట్రాఫిక్ విధానానికి గుడివాడ ప్రజలందరూ సహకరించాలని, మేము చెప్పే ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తే ప్రజలందరూ కూడా ప్రశాంతమైన జీవన విధానాన్ని పాటిస్తూ మంచి సుఖవంతమైన ప్రయాణాన్ని చేస్తారని, తద్వారా మన గుడివాడ పట్టణానికి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా చూడాలని, ఈ ఫ్లైఓవర్ వర్కులు జరుగుతున్న సందర్భంగా ఎక్కువ వెహికల్స్ ఇటు ఫ్లైఓవర్కి సంబంధించి కానీ ఇటు ప్రజానీకానికి సంబంధించి కానీ వాహనాలు వస్తున్నాయి. ఈ ఫ్లైఓవర్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని అవలంబిస్తున్నామని మీడియా మిత్రుల ద్వారా తెలియపరుచుగా ప్రతి వాహనదారుడు కూడా హెల్మెట్ని ధరించాలండి. హెల్మెట్ అనేది ఒక మనిషి జీవితాన్ని కాపాడేటటువంటి ఆయుధంగా భావించాలి. ఏదైనా ఒక జరగని ప్రమాదం జరిగినప్పుడు అది ఒక వ్యక్తికి మాత్రమే కాక వారి కుటుంబాన్ని కూడా చిన్నాభిన్నం చేసే పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ప్రతి వాహనదారుడు కూడా హెల్మెట్ ధరించాలి. సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. అలాగే మైనర్స్కి వారి తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తూ ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించవలసిందిగా గుడివాడ ప్రజానీకానికి ట్రాఫిక్ పోలీసు వారు తెలియపరుస్తున్నారు. కృష్ణా జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు అలపర్ల వెంకటేశ్వర విజయ స్వరూప దంపతుల కుమార్తె రోహిత పుట్టినరోజును పురస్కరించుకుని గుడివాడ శాంతి వృద్ధాశ్రమంలో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం మరియు నూతన వస్త్రాలు, దుప్పట్లు అందజేశారు. పుట్టినరోజున ఆడంబరాలకు పోకుండా పేద వృద్ధులకు పెద్ద ఎత్తున సహాయం అందించిన వలపల్ల వెంకటేశ్వర కుటుంబ సభ్యులు అభినందనలని వైశ్య ప్రముఖులు భగవరపు తిరుపతి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓస్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు నిర్మలా, ఫ్లోరెన్స్, గంటా విన్సెంట్, వినోద్, వలపర్ల సుకృత్, నవభారత్ ఖాదీ స్టోర్ అధినేత సయ్యద్ గఫర్ తదితరులు పాల్గొన్నారు. మా పాప రోహిత పుట్టినరోజు సందర్భంగా శాంతి వృద్ధాశ్రయము కరుణాపీఠంలో అన్నం పెద్దలకు
భోజనము, పెద్దలకు భోజనము, బట్టలు, దుప్పట్లు, ఫ్రూట్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి శ్రీకృష్ణ యాదవ్ సంఘం అధ్యక్షులు హరిగారిని ఈ సందర్భంగా కొనియాడవచ్చు. మరి ఈయన నేను మా పాప పుట్టినరోజు అనగానే సేవా కార్యక్రమం చేద్దామని చెప్పేసి మా మిత్రుడు గఫారు చెప్తే దానికి నేను ఓకే అన్నాను. మరి ఇంతమంది భగవరపు తిరుపతి గారు, హరి గారు, గఫార్ గారు, ఇంకా పెద్దలు అందరూ కూడా మా పాపను ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి ఇన్ని సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా మా పిల్లల యొక్క బర్త్డేలకి ఆర్ఫన్స్కి కానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ, ఇంకా అనాథ పిల్లలకు కానీ ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటాము. ఇదే ప్రతి ఒక్కళ్ళు కూడా అలవర్చుకొని సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు ఇలా వృద్ధాశ్రమంలోకి కానీ, ఆర్ఫన్స్కి కానీ వెళ్ళి అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళి చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్పేసి సందర్భంగా కోరుతూ మరిన్ని సేవా కార్యక్రమాలు ఫ్యూచర్లో. నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మా మిత్రులు కృష్ణా జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు వల్లపర్ల వెంకటేశ్వరరావు గారు, విజయస్వరూప టీచర్ గారు విజయస్వరూప గారి దంపతుల కుమార్తె రోహిత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శాంతి ఉదరాశయం అలా కరుణాపీఠంలో అన్నదానం, వస్త్రదానం, చీరల పంపిణీ, దుప్పట్లు, పళ్ళు, భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాప పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పెద్దల సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా ఆనందమైన విషయంగా ఇక్కడ భావించి అక్కడ జరుపుకోవాలని చెప్పి స్నేహితులతో వాళ్ళతో చేసుకోకుండా చక్కగా పెద్దలు ఎవరు లేని పెద్దల తరపున పెద్దల దగ్గర పుట్టినరోజు చేసుకోవడం వల్ల వాళ్ళు ఆనందం, మనకు కూడా పుణ్యం జరుగుతుందని భావించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా వల్లపర్ల వెంకటేశ్వరరావు గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన వ్యక్తిగతంగా కానీ రాజకీయం కానీ ఎంతోమందికి సేవ చేస్తూ ఎంతోమందికి ఉపయోగపడుతూ ఉంటారు. చాలా సేవా కార్యక్రమాలు ఎవరికైనా ఏ సాయం చేయాలని చేస్తూ పార్టీలో కూడా మంచి స్థానం ఉండి చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న పాప రోహితకి నిండు 100 ఏళ్ళు శుభ్రంగా ఉండాలని, దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, దినదిన అభివృద్ధి చెంది మంచి ప్రయోజకురాలు అవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ వల్లపర్ల వెంకటేశ్వరరావు గారు మరియు వారి సతీమణి విజయస్వరూప గారు, వారి దంపతుల కుమార్తె రోహిత గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శాంతి వృద్ధాశ్రమం మరియు కరుణాపేట వృద్ధాశ్రమం ఏర్పాటు చేశారు. వెంకటేశ్వరరావుని ఇలా పాప బర్త్డే అండి ఒక కార్యక్రమం చేద్దామంటే అలా అన్నదాన కార్యక్రమం చేద్దామన్నాం. వెంటనే అయినా అన్నదానం, హరిగారు అన్నదానమే కాదు మనం పండ్లు, చీరలు, దుప్పట్లు అన్నీ ఏర్పాటు చేద్దామని చెప్పి వారు కరుణాపీఠంలో కానీ శాంతి వృద్ధాశ్రమంలో కానీ అన్నీ ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున మరి ఇక్కడికి వచ్చిన మిత్రమండలి సంఘం సభ్యులందరి తరఫున వారికి శ్రీకృష్ణ ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మేడం గారు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే రోహిత గారు మరొక్కసారి మరి పుట్టినరోజు మరిన్ని పుట్టినరోజు చేసుకుని ఆ భగవంతుడు ఆశీస్సులు ఆవిడకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకేనా. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ గారి ఆధ్వర్యంలో గుడివాడ శాంతి ఉత్సవ శరణాలయంలో మన వెంకటేశ్వర గారి గురించి చెప్పాలంటే చాలా మంచిది. ఎందుకు ఆయన ఎక్కడ కూడా రోజు ఏదో ఒక కార్యక్రమం, ఆయన జిల్లా ఉపాధ్యక్షుడు పెరిగారంటే ఇంకా ఫ్యూచర్లో జిల్లా అధ్యక్షుడు అయినట్టే లెక్క. అలాంటి బీజేపీ అధ్యక్షుడు బీజేపీ కార్యక్రమాల్లో ఆయన ప్రతి దాంట్లో పాల్గొంటారు. నేను ప్రతిసారి అబ్జర్వ్ చేస్తాను. దాంట్లో ఆయన ప్రతి సర్వీస్ కార్యక్రమాలు చేస్తారు. కొంతమంది రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ పదవులు దానికోసం ఏదో పాకులాడినట్టు ఉంటారు. అట్లా కాకుండా ఏదో మన వంతు కూడా సహకారాలు ఇవ్వాలి ప్రజలకు అని ఆయన తలంపుతూ ఉంటాడు. ఇవాళ ఈ కార్యక్రమం అంటే చాలా మంచిది. కొన్ని రోజుల ముందు అయితే లక్షలు ఖర్చు పెట్టే మానవరాలు పుట్టినరోజులు, మ్యారేజ్ డేలు అన్నీ పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు చేసేవాళ్ళు. అలాంటి వ్యవహారాలు మారి ఇప్పుడు రాను ఇది బర్త్డేలకు చూసావా ఇంత ఇన్ని రకాలు, ఒక రకం కాదు, భోజనాలు, బట్టలు ఇవన్నీ లేవన్నట్టు అన్నీ సమకూర్చారు వృద్ధులకు. అదిగాక ఈ వృద్ధు రాష్ట్రంలో కరుణాపేట శాంతి ఉత్సవాలు ఉన్న గుడి వల్ల వేదాల ఆశ్రమాలు అంటే రెండే చెప్పుకుంటారు. అలాంటి ఆశ్రమాలకు ఈ శాంతి ఉత్సవంలో చేశారు.
నాకు అదే చెప్తాను హరిగారి గురించి ఎప్పుడైనా. ఆయన ఇక్కడ గుడివాడలోనే కాదు, ఎక్కడ అన్ని నలుమూలల ఇతర జిల్లాలు, చిత్తూరు, మొన్న అయితే భీమవరం, ఎక్కడెక్కడ. మరి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున మానవ సేవయే మాధవ సేవ అని నినాదంతో మా రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ గారు మరి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇది శ్రీ వలపర్ల వెంకటేశ్వరరావు గారు మరియు విజయస్వరూప్ అని వాళ్ళ కుమార్తె అయినటువంటి వలపర్ల రోహిత జన్మదిన పురస్కరించుకుని ఈ శాంతి వృద్ధాశ్రమంలో కరుణాపీఠంలో మరి ఇక్కడ చీరలు, అన్నదాన కార్యక్రమం, దుప్పట్లు, మరి పండ్లు, ఫలాలు అన్నీ అందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ఆ రోహిత గారికి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గుడివాడలో అధికంగా పెరిగిపోతున్న చెత్త సమస్యను పరిష్కరించేందుకు గాను గుడివాడ పురపాలక సంఘం కృషి చేస్తుందని స్థానిక శాసనసభ్యులు వెనుగండ్ల రాము ఆదేశాల మేరకు గుడివాడను క్లీన్ గుడివాడగా మార్చేందుకు తమ సిబ్బంది కృషి చేస్తున్నారని, దీనికి పట్టణ ప్రజలు సైతం సహాయ సహకారాలు అందజేయాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునే విధంగానే గుడివాడను కూడా ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉంచాలనుకుంటే అనారోగ్యాలు రాకుండా ఉండొచ్చని సూచించారు. గుడివాడ పట్టణ ప్రజలకు నమస్కారాలు. నా పేరు పి శ్రీనివాసరావు. నేను మున్సిపాలిటీలో అసిస్టెంట్ కమిషనర్ పనిచేస్తున్నాను. ప్రస్తుతం పట్టణంలో ఇంటింటి సేకరణకు 30 క్లాప్ వెహికల్స్, అలానే మెయిన్ రోడ్లో, మార్కెట్లో ఈ గార్బేజ్ క్లీన్ చేయడానికి 7 ట్రాక్టర్లు, అట్లానే ఈ స్వీపింగ్ చెత్త తీసేయడానికి 20 పుష్ కార్డ్స్, తర్వాత 2 పెద్ద కాంపాక్టర్స్, ఒక బాక్పర్తో పనిచేస్తున్నాయి. మేము ఉదయం పూట 5:30 నుంచి 6:30 దాకా అన్ని ప్రధానమైన రోడ్లలో బ్రషింగ్, స్వీపింగ్ ఏర్పాటు చేసి రోడ్లను శుభ్రంగా ఉంచుతున్నాము. అట్లానే ఇందు మూలంగా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేయనిది ఏమనగా, మీ ఇంటి నుండి వచ్చే చెత్తను పొడిగా విభజించి మీ ఇంటికి వచ్చే ఈ క్లాప్ వెహికల్స్కి అందించవలసిన కోవడమైనది. చెత్తను రోడ్ల మీద, కాలంలో వేయకూడదు. అలానే పట్టణ వ్యాపారస్తులు కూడా తెలియజేయనిది ఏమనగా, మీరు మీ ఆవరణలో ఒక పెద్ద డస్ట్బిన్ ఏర్పాటు చేసుకొని ఈ మున్సిపాలిటీ వెహికల్ ఇచ్చినప్పుడు అందుట్లో వేయాలి. అంతేగాని మీ సాయంత్రం అప్పుడు మీ షాప్స్ క్లోజ్ చేసిన తర్వాత ఆ చెత్తను రోడ్ల మీద అట్లా వేయొద్దు. ఈ విధంగా శానిటేషన్ కనుక మీరు మాకు కోఆపరేట్ చేస్తే మీరు మనందరం కలిసి పట్టణాన్ని అందరంగా తీర్చిదిద్దాము. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వెనుగండ్ల రాము గారు, అట్లనే మా సిడిఎంఏ గారు, గవర్నమెంట్ మున్సిపాలిటీ మంత్రి గారు కూడా పట్టణాలన్నీ శుభ్రంగా ఉండాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. అందువల్ల దానికి అనుగుణంగా మేము చర్యలు అయితే తీసుకుంటున్నాము. అట్లానే ఈ పట్టణంలో ఈ దోమలు పెరగకుండా ఈ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము. అలానే ప్రతిరోజు నైట్ 3 వార్డుల్లో ఈ ఫాగింగ్ ఆపరేషన్స్ కూడా చేయడం జరుగుతున్నది. కావున మీరందరికీ ఇంకోసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ గార్బేజ్ని మున్సిపాలిటీ వాహనం వచ్చినప్పుడు అందుట్లోనే వేయవలసిందిగా వాడమైంది. దళితులు క్రైస్తవం స్వీకరిస్తే వారిని ఎస్సీ జాబితాల నుంచి తొలగించడం సరికాదని, దీనిపై అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నుండి ప్రత్యేక బృందం రానున్న నేపథ్యంలో మరలా తిరిగి దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ 10 లక్షల సంతకాలను సేకరించి వారికి అందజేయడం జరుగుతుందని ఫాస్టర్ ఫెలోషిప్ సంఘ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్కువ శాతం దళితులు క్రైస్తవాన్ని స్వీకరిస్తున్నారు అనే నేపథ్యంలో వారికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే విషయంలో సహాయ సహకారాలు అందించాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ నేషనల్ ఫారం ఫర్ దళిత క్రిస్టియన్ నేషనల్ చైర్మన్ ఇందుపల్లి శ్యాముల్ ఆనంద్ కుమార్, బిషప్ కారపాటి శాంతిసాగర్, పెరికే వరప్రసాద్, జాతీయ అధ్యక్షులు ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ కొదమల ఎలేజా, పొట్ల కన్నుకుమార్, బ్రదర్ జే శేఖర్జీ, శ్యాంబాబు తదితరులు పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ 5వ వార్షికోత్సవం సందర్భంగా మరి ప్రత్యేకంగా ఈరోజు విజయశేఖర్ గారి చర్చిలో, లింగవరంలో రివైవల్ పెంటెకోస్ట్ చర్చిలో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి మరి ప్రత్యేక ఆహ్వానితులుగా గౌరవనీయులు ఇందుపల్లి శ్యామిల్ ఆనంద్ కుమార్ గారు, ఐఏఎస్ రిటైర్డ్, నేషనల్ ఫోరం ఫర్ దళిత్ క్రిస్టియన్ నేషనల్ చైర్మన్ గారిని మేము ఈ వార్షికోత్సవం సందర్భంగా వారిని ఆహ్వానించడం జరిగింది. అంతేకాదు ఇండియన్ దళిత్ క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు పెరికే వరప్రసాద్ గారు, హైకోర్టు అడ్వకేట్, వారిని కూడా ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. క్రైస్తవుల పక్షాన జరుగుతున్న ఒక సమావేశాన్ని, దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదాలో మరి
దాన్ని చేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా వీరు ఒక యాజిటేషన్ ప్రారంభించారు. దాన్ని చర్చిలు సేవకులకి మరి ప్రత్యేకంగా దీన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది చాలా అవసరం అని మరి మేము కూడా ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెలోషిప్ తరఫు నుండి వారిని ఆహ్వానించడం జరిగింది. వారు కొన్ని విషయాలు క్రైస్తవుల పట్ల జరుగుతున్న విషయాలను తెలియజేస్తారు. ఈ సమయం వారికి ఇస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ గుడివాడ రివైవల్ పెంతెకోస్ట్ మిషన్ చర్చ్లో ఈ మీటింగ్కి హాజరయ్యి ఇక్కడ పాల్గొంటున్నటువంటి పాస్టర్స్ అందరికీ కూడా మన రాష్ట్రానికి రాబోయే రోజుల్లో కేజీ బాలకృష్ణ కమిషన్ అనే ఒక కమిషన్ వస్తూ ఉంది. వారి ముందు ఎలాంటి అంశాలు నివేదించాలని చెప్పి ఆ విషయాలు వివరించడానికి ఇక్కడ రావడం జరిగింది. కేజీ బాలకృష్ణ కమిషన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అపాయింట్ చేశారు. ఎందుకు అపాయింట్ చేశారు అంటే ఎస్సీలే క్రిస్టియన్స్గా మారారు చాలామంది ఇంతకుముందు. వారు దళిత క్రైస్తవులై ఉన్నారు. వారికి మళ్ళీ ఎస్సీ స్టేటస్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు చాలా కాలం నుంచి. వారికి ఎస్సీ స్టేటస్ కల్పించాలా వద్దా అనే విషయం మీద ఈ కేజీ బాలకృష్ణ కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళు అన్ని రాష్ట్రాలు పర్యటిస్తూ ఉన్నారు. మన రాష్ట్రానికి కూడా త్వరలో రాబోతూ ఉన్నారు. వారు వచ్చినప్పుడు మనము ఆ కమిషన్ వారికి ఎలాంటి రిప్రజెంటేషన్ ఇవ్వాలి, వారి ముందు మన సమస్యలు ఎలా వివరించాలి, మనం ప్రజల్లోకి దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, ప్రజలందరూ కూడా ఈ సమస్యల మీద రిప్రజెంటేషన్ తయారు చేయడానికి, ఆ బాలకృష్ణ కమిషన్ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలనే విషయం మీద ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఈ పాస్టర్ సమావేశంలో చర్చించి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ బాలకృష్ణ కమిషన్ వారు వస్తున్న సందర్భంగా రాష్ట్రం మొత్తం మీద దాదాపు 1 మిలియన్ సంతకాలు అంటే 10 లక్షల సంతకాలు సేకరించి కేజీ బాలకృష్ణ కమిషన్ గారికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ సంతకాల సేకరణలో భాగంగా కూడా ఇక్కడ ఉన్న పాస్టర్స్ అందరూ సహకారం తీసుకోవాలని చెప్పి వారిని అభ్యర్థించడానికి, వారికి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి మనం అందరం ఎలా ప్రజెంట్ చేయాలి వారు వచ్చినప్పుడనే విషయం మీద చర్చించడానికి ఇవాళ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందువల్లంటే తరతరాలుగా ఈ దళిత క్రైస్తవులు అనేవారు ఈ క్రిస్టియన్లుగా మారినప్పటికీ కూడా వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు. సమాజంలో వీరు క్రిస్టియన్స్గా మారారు కాబట్టి వీళ్ళ కులం ఎక్కడికి పోలేదు. వాళ్ళని ఇంకా అంటరాని వాళ్ళుగానే చూస్తున్నారు. ఎస్సీల మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయో వీరి మీద కూడా అలాగే దాడులు జరుగుతున్నాయి. నిన్నగాక మన తణుకు పట్టణంలో క్రైస్తవులు ఒక మీటింగ్ పెట్టుకుంటే వాటిని ఆపాలని చూశారు కొంతమంది. అంటే రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని కూడా వీళ్ళు అనుభవించకుండా వాళ్ళు అడ్డం పడుతున్నారు. కాబట్టి దీని మీద మనం అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కూడా ఇవాళ ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా రాజ్యాంగం మనకి రిలీజియస్ ఫ్రీడమ్ అనే దాన్ని ఇస్తుంది. ఆర్టికల్ 25(2)లో మీరు నమ్మిన మతాన్ని మీరు విశ్వసించడానికి, దాన్ని ప్రాక్టీస్ చేయడానికి, దాన్ని ప్రొఫెస్ చేయడానికి, దాన్ని ప్రచారం చేయడానికి రాజ్యాంగం స్వతంత్రం కల్పిస్తూ ఉంది. ఒక ప్రాథమిక హక్కు కింద ఉంది. ఈ ప్రాథమిక హక్కుని భంగం కలిగించడానికి ఎవరికి హక్కు లేదు. కాబట్టి ఇలాంటి ప్రాథమిక హక్కుని రక్షించుకోవడానికి కూడా వారికి కొంచెం అవగాహన కలిగించడానికి ఇవాళ ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. రెస్పెక్టెడ్ మీడియా, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం శ్యామలయ్య గారు చెప్పినట్లు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని వి డిమాండ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఫర్ దళిత్స్. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ఏదైతే రిలీజియస్ ఫ్రీడమ్ ఉందో ఆ రిలీజియస్ ఫ్రీడమ్ని ఇంప్లిమెంట్ చేయమని, అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న క్రైస్తవులు దళితులకు రావాల్సిన హక్కులు ఏదైతే రిజర్వేషన్స్ కానివ్వండి, రాయితీలు కానివ్వండి ఇవ్వమని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం జరపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పాస్టర్స్ సమావేశంలో మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఈ గుడివాడ పాస్టర్స్ అసోసియేషన్ వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈ దళిత క్రైస్తవులు ఏదైతే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలుగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా రిజర్వేషన్స్ లేక, రాయితీలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి వారందరికీ కూడా రాయితీలు కల్పించాలని మేము ఏదైతే సాధన పనిచేస్తున్నామో ఆ రకంగా ఈ డిమాండ్ని సఫలీకృతం అవ్వాలని, అదేవిధంగా శాంతిసాగర్ గారు బిషప్ గారు అదేవిధంగా అనేక మంది ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఏదైతే బాలకృష్ణ గారి కమిషన్ లో మనం 10 లక్షల పాస్టర్స్ కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, నాయకులు కానివ్వండి సంతకాలు సేకరించి పెద్ద ఎత్తున మన తరపున ఆంధ్రప్రదేశ్లో మన రిప్రజెంటేషన్ బలంగా ఉండాలని, ఆ యొక్క దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆ ప్రయత్నం విజయవంతం అవ్వాలని కోరుకుంటూ
మేమంతా కూడా ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు అభివాదాలు. ఈ ప్రత్యేక ప్రెస్ మీట్లో మా దళిత క్రైస్తవుల యొక్క ప్రధాన డిమాండ్ ఎస్సీ హోదా కల్పించాలనేటువంటి దాని మీద గుడివాడ నగరంలో శేఖర్ గారి చర్చిలో సహోదరులు శ్యామ్ గారు, ఎలైజా గారు ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్లో ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మతం మార్చుకున్నటువంటి వారికి దళిత హక్కులు హరించబడతాయనేది చట్టం చేశారు. ఆ తర్వాత సిక్కుల ఉద్యమాన్ని బట్టి వారికి, బౌద్ధిస్టుల యొక్క ఉద్యమాన్ని బట్టి వారికి మతం మారినప్పటికీ కూడాను దళిత హక్కులు అనుభవించేటువంటి అవకాశం కల్పించారు. మహమ్మదీయులకు, క్రైస్తవులకు మాత్రమే ఈ హక్కు కల్పించడానికి నిరాకరించారు. ఆ నేపథ్యంలో 1950 సంవత్సరం మొదలుకొని ఇప్పటి వరకు కూడా దళిత క్రైస్తవులు మా ఎస్సీ హక్కు మాకు ఇవ్వాలని పోరాడుతూనే ఉన్నారు. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నియమించినటువంటి కేజీ బాలకృష్ణ కమిషన్ విజయవాడ వచ్చినప్పుడు వారికి రిప్రజెంటేషన్స్ ప్రతి సంఘం నుండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 30,000 సంఘాలు, ప్రతి సంఘం నుండి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలని, అలాగే 10 లక్షల సంతకాలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సంఘాల మధ్యన సేకరించి వారికి పంపాలని ఎన్ఎఫ్డిసి నేషనల్ ఫోరం ఫర్ దళిత్ క్రిస్టియన్స్ నేషనల్ చైర్మన్ గారు శామ్యుల్ ఆనంద్ కుమార్ గారి పిలుపు మేరకు మేమంతా కూడా కృషి చేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులు కూడా వారి యొక్క సహకారాన్ని అందించి ఈ ఉద్యమంలో క్రైస్తవులకు న్యాయం జరిగేటట్టుగా సహకారం ఇవ్వాలని మేము మనవి చేసుకుంటున్నాం. రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు మీడియా మిత్రులకి అలాగే ప్రజలకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. విశేషంగా ఈరోజు గుడివాడ పట్టణంలో రివైవల్ పెంటెకోస్ట్ మినిస్ట్రీస్లో జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్లో జరుగుతున్నటువంటి యొక్క సహవాస కూడికకు మేము కలెక్టర్ గారిని, ఆనంద్ గారిని, అలాగే వర్కుమార్ గారిని, బిషప్ గారిని ఈ స్థలానికి ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే క్రైస్తవులు గత చాలా కాలం నుండి క్రైస్తవులు ఎస్సీలో చేరాలని ఎంతోమంది బిడ్డలు చదువు విషయంలో కానీ, మందిరానికి వెళ్ళే విషయంలో కానీ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో ఎలాగైనప్పటికీ దళిత క్రైస్తవులను ఎస్సీలో చేర్చాలనేటువంటి ఉద్దేశంతో పెద్దలందరూ కూడా వారు ఎంతో కృషి చేస్తున్నారు. వారి కృషికి సానుకూలంగా క్రైస్తవ సేవకులమైనటువంటి మేము కూడా సహకారం చూపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. వందనాలు. గతంలో వచ్చిన వరదల వల్ల రైతులు విపరీతంగా నష్టపోయారని, ఆ రైతులకి అరకొరగా ప్రభుత్వం సహాయం అందించినా కొంతమందికి పూర్తి సహాయం అందలేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి గోరశెట్టి నాగేశ్వరరావు తెలిపారు. సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండో పంట సాగు కోసం రైతులకు వరి పంట వేసుకునేందుకు దిగువన ఉన్న రైతుకు కూడా నీటిని అందించడంతో పాటు సబ్సిడీ మీద విత్తనాలు కూడా అందజేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు సొంటి ఉమామేశ్వరరావు, రైతు సంఘం సీనియర్ నాయకులు నేలు మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ మధ్యన బుడమేరు ముప్పు, అలాగే భారీ వర్షాల వల్ల కూడా మన ఈ గుడివాడ, అలాగే నందివాడ, ఉంగుటూరు, గన్నవరం తదితర మండలాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. దానికి సంబంధించి ప్రభుత్వం అరకరకగా సహాయం చేయటం జరిగింది. కానీ నష్టపోయిన రైతులకి ఆ యొక్క నష్టపరిహారం మాత్రం పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోవడం వలన రైతులు, కౌలు రైతులు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మేము కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి కూడా కలిసి, అలాగే ప్రభుత్వానికి కూడా విన్నపం చేయటం జరిగింది. ఈ యొక్క వరద ప్రభావంలో దెబ్బతిన్న మోటార్లకు కానీ, ఆయిల్ ఇంజిన్లకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలనేది, అలాగే వాటిని పునరుద్ధరించడానికి కూడా అవసరమైతే దెబ్బతిన్న స్థాయిలో ఏర్పాట్లు కూడా ప్రభుత్వమే చేయాలనేది కూడా మేము డిమాండ్ చేసాం. ఈ విషయం గురించి కూడా విజయవాడలో కూడా రైతు సంఘాల ఆధ్వర్యంలో కూడా ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా రైతులకు కానీ, కౌలు రైతులకు ఏ రకమైన సహకారం అందలేదు. అలాగే ఇప్పుడు రెండో పంట రబీ వచ్చింది. మన కృష్ణా జిల్లాలో ఈ యొక్క గుడివాడ పరిసర ప్రాంతాలు కానీ కొన్ని మండలాల్లో కూడా
రబీకి ఎక్కువగా మినుములు అపరాలు వేస్తారు. కానీ ప్రభుత్వం కూడా వీటిని ఈ గతంలో దెబ్బతిన్న రీత్యా ఉచితంగా అవి ఇవ్వాలనేది కూడా రైతు సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే కొన్ని ప్రాంతాల్లో కొన్ని మండలాలు ఉన్నాయి. అలాగే పుత్తువెల్లు, బంటుమిల్లి, పెడన, కోడూరు వరకు కూడా ఇది సముద్ర తీర ప్రాంతం. అక్కడ రెండవ పంటకి ఈ అపరాలు పండవు. దాదాపు 90% ఇవాళ ఉప్పు ప్రాంతం అవ్వటం వలన కూడా రైతులు వేసిన అనుభవం రీత్యా కూడా తెలిసింది ఏంటంటే పెట్టిన విత్తనాల ఖర్చులు కూడా రాని పరిస్థితి అక్కడ ఏర్పడింది. అందుకని బంటుమిల్లి మెయిన్ కాల పరిధిలో బంటుమిల్లి మండలం ఉంది, పుత్తువెల్లి మండలం ఉంది, పడన మండలం కూడా ఉంది. ఆ యొక్క ప్రాంతంలో రైతులకి ఈ యొక్క రబీకి వరి సాగుకు అనుమతి ఇవ్వాలనేది కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష రైతు సంఘంగా అందరూ కూడా రైతులు ప్రభుత్వాన్ని, సంబంధిత స్థానిక అధికారుల్ని, కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని, అలాగే పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ కాగిత కృష్ణప్రసాద్ గారిని, విపత్తులు, పంట నష్టపరిహారం, ఈ విపత్తు వల్ల పంట నష్టపరిహారం బాగా జరిగింది. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు సీజన్ ప్రారంభం అవుతుంది కాబట్టి రైతులకి పరదాలు, ఇమీడియట్గా పరదాలు కావాలి. ఆ పరదాలు ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుతున్నాము. అట్లాగనే రైతు విత్తనాలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి, విపత్తులు జరిగి పంట నష్టపరిహారం జరిగింది కాబట్టి పూర్తిగా ఉచితంగా విత్తనాలు కూడా రైతులకు అందించాల్సిందిగా మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగనే కొనుగోలు కేంద్రాలు కూడా త్వరితగతిన ఏర్పాటు చేసి రైతులందరికీ గ్రామాల్లో గ్రామ స్థాయిలో విఏఏలు వాళ్ళు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి రైతులకు వివరాలు చెప్పవలసిందిగా మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగనే ఒక పర్యాయం రుణమాఫీ చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగనే ఇక్కడ విజయవాడ రోడ్డు చూసుకుంటే ఆ రోడ్డు వెళ్ళలేని పరిస్థితి. ఏదైనా ఒక విజయవాడ ఒక హాస్పిటల్కి రిఫర్ చేసి అంబులెన్స్లో వెళ్తుంటే ఆ గుంటలకి రోడ్డులకి గమ్యస్థానానికి టైంలో చేరలేక మరిలో కొంతమంది దారిలోనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అందుకని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఆ గుంటలు పూడ్చి రోడ్డుని అటువైపులా ఇటువైపు కెనాల్స్ ఉంది కాబట్టి వాటికి రివిట్మెంట్ ఏర్పాటు చేసి ఆ రోడ్డుని పునఃప్రారంభించాల్సిందిగా మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. బుడమేరు వరద వచ్చినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయటానికి విజయవాడలో కొంతమేరకు సహాయం చేయటం జరిగింది. కానీ గ్రామీణ ప్రాంతానికి రైతులు, కౌలు రైతులకు వచ్చేటప్పటికి అంత సహాయం చాలా అరకొరగా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక రిపోర్ట్లో 6,000 కోట్ల పైన నష్టం జరిగింది ఈ వరదల వల్లనే రాష్ట్రం రిపోర్టు పంపితే ఇంతవరకు ₹1 కూడా కేంద్రం అందించాల. ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వమే, ఢిల్లీలో ఉంది కూటమి ప్రభుత్వమే, డబుల్ ఇంజిన్ సర్కారు. ఇది ఏంటి పరిస్థితి? మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఇక్కడ ఉన్నటువంటి కూటమి సంబంధించిన మంత్రులు కానీ, నాయకత్వం కానీ మరి ఏం చేస్తున్నారు పరిస్థితి? అందుకని ఏంటంటే, ఇప్పటికైనా మరి రైతుల యొక్క పూర్తిగా దెబ్బతిన్నటువంటి రైతులు రుణమాఫీ చేయాలి. దీనికోసం ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం కేంద్రం మీద గట్టిగా ఒత్తిడి చేసి రావాల్సినటువంటి వరద సహాయ నిధులు, విపత్తు నిధుల్ని వెంటనే రాబట్టాలని, లేకపోతే ఈ రైతుల్లోకి ఈ విషయాలను తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద మా యొక్క నిరసన, రైతుల యొక్క నిరసనకి మేము కూడా నాయకత్వం వహిస్తూ దాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా చెబుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపడుతున్న మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న మున్సిపల్ కమిషనర్.
పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందంటూ వెల్లడి. కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో శివక్షేత్రాల్లో పోటెత్తిన భక్తులు. రానున్న కార్తీక పౌర్ణమి నాడు విశేష పూజా కార్యక్రమాలు, అభిషేకాలు జరుగుతాయని వెల్లడించిన అర్చకులు. ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని కోరిన ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాదరావు. రానున్న పండుగల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు తప్పకుండా వాహనదారులు పాటించాలని కోరిన ఎస్ఐ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.